భీమడోలు కోర్టులో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. న్యాయమూర్తి ఎస్ ప్రియదర్శిని నూతక్కి జాతీయ జెండాను ఎగరవేసి స్వాతంత్ర సమర యోధులకు నివాళులు అర్పించారు. విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు. వన మహోత్సవంలో భాగంగా కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగం ప్రతి పౌరుడికి హక్కులతో పాటు బాధ్యతలను కల్పించింది అని, చట్టాలపై అవగాహన కలిగి వాటిని గౌరవించడం ద్వారా సమాజంలో శాంతి, సమానత్వం నెలకొంటాయని పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, ఈ కోర్టులు, ఆన్లైన్ సేవలు, వేగవంతమైన కేసుల పరిష్కారం వంటి నూతన విధానాలు ప్రజలకు న్యాయాన్ని మరింత సులభంగా, పారదర్శకంగా అందించేందుకు దోహదపడుతున్నాయని వివరించారు. చట్టపరమైన సమస్యలు ఎదురైనప్పుడు ప్రజలు భయపడకుండా న్యాయ సహాయం పొందాలని, ముఖ్యంగా మహిళలు, పిల్లలు, వృద్ధులు, ఆర్థికంగా వెనుకబడిన వారికి అందుబాటులో ఉన్న ఉచిత న్యాయ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. యువత రాజ్యాంగ విలువలు, దేశభక్తి, బాధ్యతాయుత పౌరసత్వాన్ని అలవర్చుకొని దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని న్యాయమూర్తి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భీమడోలు కోర్టు బార్ అసోసియేషన్ న్యాయవాదులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క పౌరుడిగా మనలో మార్పు రావాలి. శ్రీశ్రీ అన్నారు, మార్పు Order. Salute. Order. Salute. Order. Hello. ఎవరన్నా బతికి అన్న పద్యాలు కాకుండా ముఖ్యంగా మననం చేసుకుంటూ అట్ ద సేమ్ టైమ్ మనం ఫ్రమ్ జీరో నుంచి ఈ రోజు ఎలా మనం ఇవాల్వ్ చేసుకుని ఆల్రెడీ సర్వీస్కి పర్మిషన్ తీసుకుంటున్నాం. అందరికీ ఒక మనమే అండి. మరి మన భీమడోలు భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి మనకి ఏమేమి రాజ్యాంగం మనకి ఏమి ఇచ్చింది అనేది తెలుసుకొని రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కుల్ని గౌరవించడం, అదేవిధంగా మన యొక్క ప్రాథమిక విధులు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా రెస్పాన్సిబిలిటీగా మనం నిర్వర్తించుకోవడం అనేది మీరు తెలుసుకోవాలి. మీరందరూ ఓన్లీ మన ఫ్యూచర్ ఇవాల్వ్ అవుతున్నప్పుడు దాని నుంచి వచ్చే బెనిఫిట్స్ని తీసుకునేటటువంటి వాళ్ళుగానే ఉండకూడదు. యు ఆర్ ద బిల్డర్స్ ఆఫ్ ద నేషన్, యు ఆర్ ద బిల్డర్స్ ఆఫ్ ద ఫ్యూచర్ జనరేషన్. సో అవన్నీ కూడా తెలుసుకొని రాజ్యాంగానికి అనుగుణంగా మనం ఎలా జీవించాలి. మన పక్కనటువంటి పౌరుడు కోర్టుకి ఎప్పుడు వస్తారు? వాళ్ళ యొక్క హక్కులకి భంగం కలిగినప్పుడు వస్తారు. సో మనం మన పక్క వాళ్ళ యొక్క హక్కులకి భంగం కలిగించకుండా వాళ్ళ రైట్స్ని గౌరవిస్తూ మన ప్రాథమిక విధుల్ని మనం నిర్వర్తిస్తూ ఉండాలని చెప్పేసి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనం ఈ 80 సంవత్సరాలు ఇండిపెండెన్స్ డేలో ఇంతవరకు మనం ఇలా రావడానికి కారణం ఏంటంటే రాజ్యాంగ స్ఫూర్తిని మనం అందరం కూడా డెవలప్ చేసుకుంటూ ఇక నుంచి ఇలాగే ముందుకు ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని చెప్పి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. రాజ్యాంగం మనకేమిచ్చింది అనేది తెలుసుకొని రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కుల్ని గౌరవించడం, అదేవిధంగా మన యొక్క ప్రాథమిక విధులు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా రెస్పాన్సిబిలిటీగా మనం నిర్వర్తించుకోవడం అనేది మీరు తెలుసుకోవాలి. మీరందరూ ఓన్లీ మన ఫ్యూచర్ ఇవాల్వ్ అవుతున్నప్పుడు దాని నుంచి వచ్చే బెనిఫిట్స్ ని తీసుకునేటటువంటి వాళ్ళుగానే ఉండకూడదు.
యు ఆర్ ద బిల్డర్స్ ఆఫ్ ద నేషన్, యు ఆర్ ద బిల్డర్స్ ఆఫ్ ద ఫ్యూచర్ జనరేషన్. సో అవన్నీ కూడా తెలుసుకొని రాజ్యాంగానికి అనుగుణంగా మనం ఎలా జీవించాలి, మన పక్కనటువంటి పౌరుడు కోర్టుకి ఎప్పుడు వస్తారు, వాళ్ళ యొక్క హక్కులకి భంగం కలిగినప్పుడు వస్తారు. సో మనం మన పక్క వాళ్ళ యొక్క హక్కులకి భంగం కలిగించకుండా వాళ్ళ రైట్స్ ని గౌరవిస్తూ మన ప్రాథమిక విధుల్ని మనం నిర్వర్తిస్తూ ఉండాలని చెప్పేసి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనం ఈ 80 సంవత్సరాలు ఇండిపెండెన్స్ డేలో ఇంతవరకు మనం ఇలా రావడానికి కారణమైనటువంటి రాజ్యాంగ స్ఫూర్తిని మనం అందరం కూడా డెవలప్ చేసుకుంటూ ఇక నుంచి ఇలాగే ముందుకు ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని చెప్పి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.